పై వెంటనే రక్షణ లేని రిలయన్స్ అల్వాల్లో రక్షణ లేని రిలయన్స్ అల్వాల్లో మా ఆయనకు చూడడానికి 3:30కి వెళ్తున్నాం. పక్కకి వెళ్ళి నార్మల్గానే వెళ్తున్నాం. ఈ వ్యాన్ వచ్చి నా పిల్లగాడిని పొట్టున పెట్టుకుంది. చచ్చిపోయినా కూడా వీళ్ళు ఒక్కరు కూడా వస్తలేరు. వీళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోయిండ్రు. నాకు న్యాయం జరుగుతలేదు. నా పిల్లగాడు చచ్చిపోయిండు. ఇప్పటికీ కూడా నా పిల్లగాడిని నేను తెచ్చుకోలేను. ఇదేం పరిస్థితి? నాకు న్యాయం కావాలి. ఇది మూతపడాలి. ఎన్ని ఉన్నాయో అన్ని మూతపడాలి. నాకు మాత్రం నా ప్రాణం ఇస్తే ఇవ్వండి. నా కొడుకుని తెచ్చిస్తామంటే తెచ్చియండి. ఇంకొక కడుపు కొద్దు, ఇంకొక తల్లి కొద్దు, ఇంకొక తల్లి కొద్దు. ఇంతసేపు అయింది. నా బాధ వాళ్ళకి అర్థమైతలేదు. నా పిల్లగాడు గాంధీ హాస్పిటల్లో చచ్చిపోయిండు. లేకుండే కదా సార్. ప్రాణం పోనీయం అల్వాల ప్రాణం పోతుందా? ఇంకొక ప్రాణం కొట్టలేకుంటున్నా. న్యాయం జరగదా? పేదవాళ్ళకి న్యాయం జరగదా అంటే చెప్పండి. న్యాయం జరగకపోతే ఇప్పుడే నా పిల్లగాడు పెట్టుకుని చచ్చిపోతా. ఇంకా కూడా వాడు వస్తలేడు. వాడు ఓనర్ వస్తలేడు.